జేపీ న్యూస్. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి. అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం వండి వైఖరి. కూటమి ప్రభుత్వం వండి వైఖరి. అంగన్వాడీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం వండి వైఖరి. సిఐటియు వర్ధిల్లాలి. సిఐటియు పెంచాలి అంగన్వాడీలకు వేతనాలు వెంటనే. నా పేరు ఎన్ స్వరూపరాణి, జిల్లా సహాయ కార్యదర్శిని. ఇప్పుడు ఈరోజు మాకు జీతం పెంచాలని సమస్యల పరిష్కారం కోసం మేము విజయవాడకి వెళ్ళాం. అంటే మేమేమో అప్పటికప్పుడు అనుకొని పోయింది కాదు. ఇప్పటికీ 23 నెలలైంది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. గతంలో 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురు మా శిబిరాల కాడికి వచ్చి, మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వెంటనే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, అదేవిధంగా గ్రాడ్యుయేటీ అమలు చేస్తాము అని ఆ రోజు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మేము బయటపడకుండా ఒక్కొక్కరము 30-40 ఓట్లు వేయించి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. గెలిపిస్తే మాకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పటికీ మేము 23 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాము. మేము కనీసం ఇదిగో రేపు ఎల్లుండి అని అన్నారు. ఇప్పుడు మన శిశు సంక్షేమ శాఖ మంత్రి మన సంధ్యారాణి గారు మేము 9 డిమాండ్లు నేను చేశాను అని అన్నారు. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మీరు ఇచ్చిన 9 డిమాండ్లు మీరు ఏం పరిష్కారం చేశారనేది ఈరోజు నేను మొత్తము జనాలకే మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరికీ గ్యాస్కి తక్కువ డబ్బులు మేము గవర్నమెంట్గా గ్యాస్ సప్లై చేసాము, ఇండెక్స్ స్టవ్లు ఇచ్చాము అని చెప్పనన్నారు. ఎక్కడిచ్చారమ్మా మీరు? కనీసము ఒక ప్రాజెక్టుకి 3 స్టవ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే కాడ తీసిచ్చారు, మేమందరికీ ఇచ్చేసామని చెప్పని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మీరు కమిటీ వేయండి, జనాలు లేకపోదాం రాండి, మీ ప్రభుత్వం మాకు అంగన్వాడీలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది పబ్లిసిటీ అవుతుంది. ఈరోజు ఇండస్ట్రీ స్టవ్లు ఏదో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక 500 స్టవ్లు ఇస్తే 1,56,000 సెంటర్లకి మీరు 200 స్టవ్లు ఇస్తే అప్పటికి ఇచ్చినట్టే నా లెక్క. నేను గ్రాడ్యుయేటీ మేము జీవో అమలు చేశామని చెప్పారు. మీరు జీవో అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన నిధులు కేటాయించారా మీరు? 2022 సంవత్సరం నుంచి ఈరోజు టీచర్లు కానీ ఆయమ్మలు కానీ రాష్ట్రం మొత్తం మీద ఇంచుమించు 3,000 మంది రిటైర్డ్ అయినారు. 3,000 మంది పైకి. అంటే నేను మామూలుగా నాకు తెలిసిన లెక్కలు చెప్తా ఉండా. ఈ 3,000 మందికి మీరు ఎక్కడ గ్రాడ్యుయేట్ అమలు చేశారనేది మిమ్మల్ని నేను ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా ఇప్పుడు మేము చాలా మౌలిక వసతులు అన్నీ చేశామంటున్నారు. మీరే స్వయంగా వచ్చి విజిట్లు చేయండి, లేదా కమిటీ వేయండి. మీరు అబద్ధాలు చెప్పబాకండి. ఈరోజు వేతనం మీరు అప్పటికప్పుడు వచ్చి మాకు 26,000 ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు. మేము కనీస వేతనం అమలు చేయమన్నాం. తర్వాత అంచెలంచెలుగా మీరు చేయొచ్చు. మాకు ఇప్పటికిప్పుడే నిన్నొచ్చి మేము విజయవాడలో ధర్నాలు చేసింది కాదు. గతం 22 నెలల నుంచి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, మీరు వాయిదాలు పెడుతున్నారు. మేము ఇప్పటికి 23 ఫిబ్రవరి 23 నుంచి మేము నిరవధిక దీక్షలో కూర్చున్నాం. నిన్న విజయవాడకు వస్తే మా నాయకుల్ని నిన్న ఇంచుమించు మీరు చూశారు. మా కడుపు మండి మేము ఎంత సంఖ్యలో మేము అక్కడికి హాజరైంది. దరిదాపు 80,000 మంది మేము విజయవాడలో నిన్న వచ్చాం. నిన్నంతా ఉండి మేము పెంచము, మేము జీతం పెంచలేము అనేది మీరేంది మమ్మల్ని చర్చలకు పిలిచి ఇదిగో మేము ఇంత పెంచుతున్నాం, తర్వాత కొంచెం పెంచుతామని చెప్పుంటే ఎంత పద్ధతిగా ఎంత న్యాయంగా ఉన్నాం. మహిళలకేదో మేము పీఠం వేసామని చెప్తున్నారు. అంటే అంగన్వాడీ మేము మహిళలు కాదా అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఇంకొకటి కూడా అడిగాం, మీరు గర్భిణీ స్త్రీకి బాలింతకి ఇచ్చే క్వాంటిటీ పెంచమన్నాం. అంటే మీరు ఇచ్చే 100 గ్రాముల బియ్యము ఒక గర్భిణీ స్త్రీకి సరిపోతుందా? 75 గ్రాములు ఒక బిడ్డకి సరిపోతుందా? కనీసం మీరు 5 గ్రాములు ఒక బిడ్డకి ఆయిల్ ఇస్తున్నారు. 10 మంది ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు 5 గ్రాములు 10 × 5 వేసుకుంటే 50 గ్రాములు మీరు మెనూ ఇచ్చారు.
మీరు మంగళవారము శనివారము మేము బిర్యానీ చెయ్యాలా, 50 గ్రాముల నూనెతో మేము ఏం బిర్యానీ చేసి పెట్టాలని చెప్పని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము అది మన ఇళ్లల్లో మీరు కూడా ఒక గృహిణియే, మీరు కూడా ఒక మహిళే, కనీసం ఒక 10 మంది మన కుటుంబంలో ఉన్నప్పుడు 50 గ్రాములతో మీరు కూరలు తిరగబాతేసి మీరు సరిపెట్టగలరా చెప్పండి. అందుకని ఇది మన కుటుంబం ఎంతో మన శాఖగాడు అంతే. అందుకని చెప్పినాను, ఇప్పుడైనా సరే మీరు మా నాయకులను అరెస్ట్ చేసి చేతులు ఇరగొట్టారు ఈరోజు, అయినా ఉద్యమాలు ఆగవు. చేతులు ఇరగొట్టినా కాళ్ళు ఇరగొట్టినా మా ప్రాణాలు తీసిన ఈ ఉద్యమాలు ఆగవు. ఇంకా ఉవ్వెత్తన కెరటాల్లాగా చేస్తాం ఉద్యమాలు, ఇంకా బలోపేతం చేస్తాం. మాలో అంగన్వాడీ వాళ్ళని కానీ రెచ్చగొడితే గతంలో చంద్రబాబు నాయుడు ఇదే 3వ మాకు గుర్తుండేటట్టు చేసింది. ఒకసారి గుర్రాల చేత దొక్కిచ్చారు, ఒకసారి మంచి లీడర్షిప్నే 15 మంది ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఈరోజు తీసినా భయపడలా, గుర్రాల చేత తొక్కించినా మేము భయపడలా, ఏనుగుల చేత తొక్కించినా మేము భయపడలా. మేమైతే భయపడే ప్రసక్తే లేదు. ఈ ఉద్యమాల్ని ఇంకా బలోపేత చేస్తాం. మా జీతం పెరిగేంత వరకు మా ఉద్యమాలు ఆగవని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో అంగన్వాడీల మీద ప్రేమ ఉంటే మీకు జీతం పెంచండి, మాకు న్యాయం చెయ్యండి, మా సమస్యలన్నీ మొత్తం పరిష్కారం చెయ్యండి. ఇప్పుడు ఎండాకాలం సెలవులు అన్నారు, ఎండాకాలం సెలవులు పక్క రాష్ట్రంలో పోయిన సంవత్సరము ఇంచుమించు 2024వ సంవత్సరం నుంచి మే నెలలో అక్కడ సెలవులు ఇస్తున్నారు. ఆలోచించి పక్క రాష్ట్రంలో అడిగి కనుక్కొని సెలవులు ఇస్తామని చెప్పి అన్నారు. ఒక మంత్రిగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో ఏమిస్తున్నారు, ఇక్కడేమిస్తున్నారు అనేది మీకు తెలుసు కదమ్మా. ఎందుకమ్మా మీరు పక్కదావన పెడతారు? కానీ అంగన్వాడీ మహిళలకు అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకంటే ఒక గ్రామానికి ఒక అంగన్వాడీ టీచర్ ఒక వెన్నెముక లాంటిది. మంచి చెయ్యాలన్నా చెడు చెయ్యాలన్నా ఈరోజు గ్రామంలో ఒక ఎమ్మెల్యేకి లేని పవర్ ఒక అంగన్వాడీ కార్యకర్తకు ఉండాలి. ఇది గమనంలో పెట్టుకోండి. మిమ్మల్ని మేము విమర్శించాలని అయితే మాకు లేదు, కానీ మాకైతే మా ఉద్యమాలు అయితే ఆగవు. మీరు వెంటనే ఎన్నుకొని జీతం పెంచి మాకు న్యాయం చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రెడ్డిపల్లి చెంగయ్య, CITU తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన సాధారణమైనటువంటి నిరసన కాదు. ఈరోజు అంగన్వాడీ మహిళలపై జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి వారి అంగన్వాడీ మహిళల్ని అవమానించినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్నటువంటి నిరసన. అట్లాగే రాజ్యాంగ హక్కులు, అంగన్వాడీ మహిళలకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి నిరసన. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీలపైన నిర్వహిస్తున్నటువంటి దురహంకారాన్ని ఖండిస్తూ జరుగుతున్నటువంటి నిరసన. కాబట్టి ఈ యొక్క నిరసనని ఈ కూటమి ప్రభుత్వ దురహంకారాన్ని ఖండిస్తూ నిరసిస్తూ వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలో ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అంగన్వాడీలు నిన్నటి నుంచి వేతనాలు పెంచండి అని చెప్పేసి విజయవాడలో అలంకార సెంటర్లో పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని తెల్లవారుజామున పంపించి అక్కడ టెంట్లు తోసేయడము, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అరెస్టులు చేయడము, రకరకాల ప్రాంతాలకు ఏరియాలకి పంపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకి అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి వచ్చే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము, గ్రాట్యుటీ ఇస్తాము, అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చి అంగన్వాడీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు అంగన్వాడీల్ని గౌరవించడము, అంగన్వాడీలకు వేతనాలు పెంచడము, ఆ అంగన్వాడీ మహిళల్ని గౌరవించడం అంటే ఇదే అని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే అంగన్వాడీ వాళ్ళు నేరస్తులు కాదు. అంగన్వాడీ వాళ్ళు పిల్లలకి అక్కడ పోషణ ఆహారం అందించడము, గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు సేవ చేసేటటువంటి పని అంగన్వాడీలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి సేవ చేసేటటువంటి అంగన్వాడీల్ని మీరు దోషులుగా, అలాగే నేరస్తులుగా తెల్లారుజామున ఎవరికి అసలు సమాచారం అనేది ఎవరికి ఇవ్వకుండా దుర్మార్గంగా అరెస్టు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా అన్యాయం, దుర్మార్గం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలి, అరెస్టు చేసినటువంటి అంగన్వాడీల్ని వెంటనే విడుదల చేయాలి, అంగన్వాడీలకు వేతనం పెంచాలి. లేదంటే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను.